ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు పెంపును రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్వీ అధ్యక్షులు గెల్లి శ్రీనివాస్ యాదవ్. ఎన్నికల ముందు అబద్ధపు హామీలు ఇచ్చి అన్ని వర్గాలను రేవంత్ మోసం చేశారని అన్నారు. ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని గెల్లి శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. విద్యాశాఖను తన దగ్గరే ఉంచుకున్న రేవంత్ ఇప్పటి వరకు ఫీజుల నియంత్రణపై సమీక్ష ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు తలొగ్గకుండా ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చేయాలని గెల్లు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ముఖ్యమైన విద్యాశాఖ మీద మాత్రం ముఖ్యమంత్రి దృష్టి పెట్టక అప్పుడప్పుడు శ్రీధరబాబు గారికి అప్పచెప్తా ఉన్నారు. నీకు కష్టమైతే శ్రీధరబాబు గారికి విద్యాశాఖని అప్పచెప్పండి, లేదంటే మరో మంత్రికి అప్పచెప్పండి. ఇట్లా చూసి చూడనట్టుగా వివరించడం వల్ల పేదవాళ్ళు నష్టపోతున్నారన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా గ్రహించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు నెగ్లిజెన్స్గా మీరు వ్యవహరిస్తే ఇవాళ నష్టపోయేది పేద ప్రజలు. 1,00,000 కుటుంబాలు ఇవాళ నష్టపోయే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. 1,00,000 కుటుంబాల మీద ఆర్థికపరమైన వేళ భారం పడబోతుంది. కాబట్టి దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలోని పెద్దనగా ముఖ్యమంత్రి గారి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ఈ ఫీజుల నియంత్రణ మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఇవాళ ఎలాంటి ఫీజులు పెంచదు, పేదవాళ్ళ మీద భారం పడకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అయితే టీఎఫ్ఆర్సీ ఆడిటర్లతో కుమ్మక్కైతే ఉన్నారు, ఆడిటర్లను మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఈ కాలేజ్ యాజమాన్య ఆడిటర్లు వాళ్ళ ఆడిటర్లు కూర్చొని మాట్లాడుకొని ఇంత పెంచుకుందామని చెప్పి వీళ్ళు అనుకోవడం వల్ల ఒక సిండికేట్ అయితే ఉన్నారు. ఇవాళ చాలా కాలేజీ కూడా సిండికేట్ కావడం వల్ల కూడా ఇవాళ ప్రజల మీద ఇవాళ భారం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి సమీక్షను ఏర్పాటు చేసి ఫీజులు తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎవరైతే దొంగ రిపోర్ట్లు తయారు చేసిరో, కాలేజీ యాజమాన్యాలు దొంగ రిపోర్ట్లు తయారు చేసిరో వాటన్నిటిపైన ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి థర్డ్ పార్టీ ఆడిటింగ్ చేసి ఎవరైతే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిరో, తప్పుడు ఎక్కువ జీతాలు తక్కువ జీతాలు ఇచ్చి కూడా ఎక్కువ జీతాలు ఇచ్చినట్టు వాళ్ళు రిపోర్ట్లు టీఎఫ్ఆర్సీకి సమర్పించారో వాటి అన్నిటి మీద సమగ్రమైన విచారణ జరిపించి తప్పు చేసిన ఆడిటర్లు అందరినీ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం.